హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్. నా పేరు సయ్యద్. ఈరోజు ఇంకొక ఆప్షన్ గురించి తెలుసుకుంటాం. ఇప్పుడు మన ఆండ్రాయిడ్ ఫోన్ ఇది అనుకోండి. ఈ ఆండ్రాయిడ్ ఫోన్లో ఇప్పుడు మనం తరచూ ఏమిటంటే ఈ పిల్లల చేత ఇస్తుంటాం, మనం కూడా వేరే వాళ్ళ చేతికి ఇస్తుంటాం. వాళ్ళు తెలియకుండా ఏదో టచ్ అయిపోయి ఒక వీడియో కానివ్వండి, పిక్చర్స్ కానివ్వండి, ఏదైనా ఫొటోస్ కానీ పర్సనల్గా ఏదైనా అయితే డిలీట్ అయిపోతాయి. డిలీట్ అయిపోయిన తర్వాత మీరు ఎత్తుక్కుంటూ ఉండిపోతారు. ఎత్తుక్కోకుండా అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకవేళ డిలీట్ అయిపోయినా కూడా మళ్ళీ రిటర్న్ దాన్ని మనం పొందాలంటే రాదు, అది వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు అట్లా కాకుండా ఒక డిలీట్ అయిపోయినా మీరు మళ్ళీ దాన్ని పొందాలంటే ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ గురించి మీకు ఈరోజు చూపిస్తాను. ఆ ఆప్షన్ నేను చెప్పిన విధంగా మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ ఆప్షన్లో పొరపాటున ఏదన్నా కనబడకుండా పోయినా అందులోకి వెళ్ళినారంటే డిలీట్ అయిపోయి ఉంటే అందులో ఉంటుంది, మళ్ళీ దాన్ని రీస్టోర్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ అనేది చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇది ఆండ్రాయిడ్ మొబైల్. ఈ ఆండ్రాయిడ్ మొబైల్లో ఇప్పుడు మీరు గూగుల్ ప్లే స్టోర్ ఉంది కదా, చూడండి, ప్లే స్టోర్లోకి పోండి. ప్లే స్టోర్లో పోయిన తర్వాత ఇక్కడ మీరు ఏం రాయాలంటే చూడండి డమ్ స్టార్, చూడండి DUMPSTER డమ్ స్టార్ అని రాయాలి. రాసిన తర్వాత చూడండి ఇక్కడ ఫస్ట్లోనే వచ్చింది, చూడండి డమ్ స్టార్ ఫోటో అండ్ వీడియోస్ అని వచ్చింది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇన్స్టాల్ అడుగుతుంది కదా, ఇన్స్టాల్. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు అవసరం లేదు. ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు బ్యాక్ వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత చూడండి, బ్యాక్ వెళ్ళిన తర్వాత ఆ డమ్ స్టార్ చూడండి ఇక్కడ ఉంది. ఇప్పుడు చూడండి, ఈ డమ్ స్టార్ డౌన్లోడ్ అయిన తర్వాత ఏ విధంగా వస్తుంది చూడండి. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు దీన్ని నేను క్లిక్ చేయొద్దు, బ్యాక్ వెళ్ళిపోండి. చూడండి, ఇప్పుడు ఇది ఖాళీగా ఉంది కదా. ఇప్పుడు చూడండి, బ్యాక్ వెళ్ళిపోండి. సపోజ్ నేను ఏదైనా ఒకటి గ్యాలరీలో అనుకోండి, ఏదైనా ఒక పిక్చర్ని నేను డిలీట్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఒక వెహికల్ ఉంది, ఇక్కడ కార్ ఉంది. ఇప్పుడు కార్ని నేను క్లిక్ చేస్తాను. చూడండి, క్లిక్ చేసి నేను డిలీట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, డిలీట్. ఓకే, ఇప్పుడు ఇది డిలీట్ అయిపోయింది. సపోజ్ అనుకోండి పొరపాటున డిలీట్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఇంకా ఇది ఒకసారి డిలీట్ అయిపోయిందంటే మళ్ళీ రాదు, అది అందరికీ తెలిసిన మాటే. కానీ ఇప్పుడు ఆప్షన్స్, టెక్నాలజీ మారిపోయింది కదా. ఇప్పుడు ఆప్షన్స్ అన్నీ ప్రతి ఒక్కటి టెక్నాలజీ ద్వారా ప్రతి ఒక్కటి మనం అనుకుంది చేయవచ్చు. చూడండి, ఇప్పుడు అది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మీకు గ్యాలరీలో లేదు, ఎక్కడ లేదు. మళ్ళీ ఇప్పుడు మీరు ఆప్షన్లోకి వెళ్ళండి. అది మనం డౌన్లోడ్ చేసిన డంప్ స్టార్, దీన్ని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత చూడండి, బ్యాక్ చూడండి, ఇప్పుడు ఈ వెహికల్ ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఈ వెహికల్ ఇక్కడ వచ్చేసింది కదా. ఇక్కడ చూడండి, రీస్టోర్ అని ఉంది, డిలీట్ అని ఉంది, ఇది ఉంది. శాశ్వతంగా డిలీట్ కావాలంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు రీస్టోర్ అని అనుకోండి, ఈ రీస్టోర్ని ప్రెస్ చేస్తే చూడండి ఆటోమేటిక్గా రీస్టోర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత చూడండి, మీరు ఆ గ్యాలరీలోకి పోండి. మళ్ళీ గ్యాలరీ ఎక్కడుంది చూడండి, ఆ గ్యాలరీలోకి పోతానే వెంటనే చూడండి అదే ప్లేస్లో మళ్ళీ ఆ వెహికల్ వచ్చేసింది. చూసారండి, ఈ ఆప్షన్ ప్రత్యేకత ఇది. కాబట్టి అందరూ నేను చెప్పిన విధంగా ప్లే స్టోర్లో పోయి మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా ఎవరి చేతనిచ్చినా ఏమైనా మనం ఉన్నప్పుడు ఫోటోలు ఏమున్నాయో అవన్నీ డిలీట్ అయిపోయి పొరపాటున అయిపోయి ఉంటే కూడా మీరు మళ్ళీ పొందడానికి అవకాశం ఉంటుందండి. ఈ మంచి ఆప్షను, చాలా విచిత్రమైన ఆప్షను. ఏదైనా డిలీట్ వీడియోస్ కూడా సరే, ఎవ్రీథింగ్ మీరు ఏదైనా డిలీట్ చేసి ఆప్షన్స్ కూడా డిలీట్ చేస్తే కూడా దాంట్లో ఉండిపోతుంది. ఒకవేళ ఏదైనా గూగుల్ ప్లే స్టోర్ నుంచి స్టార్ట్ చేసినాము, మళ్ళీ ఎతకాలి, మళ్ళీ లేదు, అది కూడా మీకు డిలీట్ అయిపోయి ఉంటే కూడా అది కూడా మీరు డంప్ స్టార్ అనే ఒక ఆప్షన్లో పోయి తీసుకొని ఏవైనా డిలీట్ చేసిన వీడియోస్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, మీరు మళ్ళీ రిటర్న్ రికవరీ చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే నా వీడియో కింద రెడ్ లెటర్స్లో రాసి ఉంటారు సబ్స్క్రైబ్ అని, సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే ఒకటి బెల్ మార్క్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను కొత్త ఏదైనా ఆప్షన్స్ ఏదైనా వస్తే నేను రోజు వెతికి దాంట్లో ఏదో ఒకటి మంచి ఆప్షన్స్ ఉంటే మీకు తెలియజేస్తుంటాను. కాబట్టి మీకు ఆటోమేటిక్గా నేను మీకు చెప్పాల్సిన అవసరం, మీరు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మీ జీమెయిల్లో, మీ యూట్యూబ్లో ఆటోమేటిక్గా షో అవుతుంది. మీరు కావాలంటే చూసుకోవచ్చు, లేదంటే వేసుకోవచ్చు, దాంట్లో ఏం లేదు. కాబట్టి ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియో వీక్షించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ బై. థ్యాంక్ యూ వెరీ మచ్.